ఈ ఏడాది దేశమంతా దివాళీ ధమాకా అదిరిపోయింది. బాణాసంచా మోత మోగిపోయింది. సుప్రీంకోర్టు సైతం గ్రీన్ టపాసులు పేల్చుకోవచ్చని తెలిపింది. అయితే జనం మాత్రం చేతికి దొరికిన బాణాసంచాతో చెలరేగిపోయారు. ఢిల్లీలో కాలుష్యం రికార్డుల్ని బద్దలగొట్టింది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి జనం ఇబ్బంది పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉండాలి. అలాంటి గాలి పీలిస్తే సురక్షితం. అదే AQI 400 దాటితే చాలా ప్రమాదకరం. సిగరెట్ పొగ పీల్చిన దానితో సమానం. దీపావళికి వారం రోజుల ముందు నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూ వచ్చింది. 300 పాయింట్లకు పైగా నమోదవుతూ వస్తోంది. ఢిల్లీలో దీపావళి అర్ధరాత్రి AQI 1900 పాయింట్లు దాటిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత కూడా AQI 442 పాయింట్లుగా ఉంది. ఢిల్లీని ఫైర్ క్రాకర్స్ పొగ దట్టంగా కమ్మేసింది. గ్రీన్ దివాళీ జరుపుకోవాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జనం పట్టించుకోలేదు. విచ్చలవిడిగా టపాసులు కాల్చారు. నిజానికి వాయు కాలుష్యం నేపథ్యంలో 2020 నుంచి దేశ రాజధానిలో దీపావళికి పటాకులు కాల్చడంపై నిషేధం ఉండేది. ప్రభుత్వం మారడంతో దాన్ని ఎత్తివేశారు. కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించడంలో అశ్రద్ధ వహించిందని మండిపడింది. అయితే బీజేపీ మాత్రం ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ కాలుష్యానికి దీపావళి పండుగను నిందించడం సరికాదు అని హితవు పలికింది. కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో రైతులు పంటల వ్యర్థాలను కాల్చడమేనని బీజేపీ రివర్స్ అటాక్ చేసింది. వాయు కాలుష్యం ఎక్కువైతే పిల్లలు, వృద్ధులు, పోషకాహార లోపం, సౌకర్యాల లేమితో బాధపడే పెద్దల్లో శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత రోగాలు, గుండెపోటు, లంగ్ క్యాన్సర్ వంటివి వచ్చే ఛాన్స్ ఉంది. గర్భాస్థ శిశువుల ఆరోగ్యం పైన నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు గర్భంలోనే పసికందులు చనిపోయే ఛాన్స్ ఉంది. గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారు. పొగాకు తర్వాత ఎక్కువ మరణాలకు కారణమవుతోంది వాయు కాలుష్యం. బహిరంగ ప్రదేశాల్లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న వారిలో 90% పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే. దీపావళి తర్వాత ప్రజలు కళ్ళు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లడం పెరిగింది. కొన్ని రోజుల పాటు మాస్క్ ధరించాలని, ఉదయం పూట ఆరుబయట తిరగొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యం తగ్గించేందుకు బొగ్గు, కట్టెలు కాల్చడం, డీజిల్ జనరేటర్లు విచ్చలవిడిగా వాడకంపై నిషేధం విధించింది. అయినా ఎయిర్ పొల్యూషన్ తగ్గలేదు సరికదా, అది అంతకంతకు పెరుగుతోంది. దీపావళి తర్వాత ప్రపంచంలోని అత్యంత వాయు కాలుష్య నగరంగా మారింది ఢిల్లీ. హస్తినలో అంతే అంటూ జనం కూడా సరిపెట్టుకుంటున్నారు.